నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో కూటమి అధికారంలో రావడానికి టీడీపీ కోసం చాలామంది కార్యకర్తలు కష్టపడ్డారు. మరి కష్టపడిన నాయకులందరూ కూడా ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో కొంచెం ఆశావాహులుగానే ఉన్నారని చెప్పొచ్చు. మరి ఇదే అంశం గురించి ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మాకు ఎలాగో ఎమ్మెల్యే సీట్లు కొంచెం తక్కువ ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కొంచెం ఎక్కువ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశాన్ని కేంద్రానికి కనెక్ట్ చేసినట్టు, కేంద్రంలో మాకు ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇస్తే అదే భాగంలో మీకిక్కడ ఇస్తాము అన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎంకే రావు గారు. సార్‌ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఏపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం ఒకటి తెర మీదకొచ్చింది. మరి బీజేపీ వాళ్ళు ఎక్కువ నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నట్టు, ఈ అంశాన్ని సెంట్రల్‌కి మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ కనెక్ట్ చేసినట్టు, అంటే అక్కడ మాకు ఎక్కువిస్తే ఇక్కడ మేము మీకు ఎక్కువిస్తాం అన్నట్టు ఒక అంశం అయితే తెర మీదకొచ్చింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అండ్ ఈ నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కనున్నాయసలు? ఈ నామినేటెడ్ పోస్టులనేటువంటివి రాజకీయ వ్యాపారులకి, రాజకీయ నిరుద్యోగులకి పునరావాసం కల్పించేటువంటివిగా మారుతున్నాయి. ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా, లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా గానీ, ఈ నామినేటెడ్ పోస్టులు పందారం అనేటువంటిది నిజంగా ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం. అయితే ఈ 3 పార్టీలు కూటమి అధికారంలో ఉంది గనక, ఈ 3 పార్టీల్లో ఎవరు ఏ పోస్టును పంచుకోవాలి అనేటువంటిది ఒక వివాదం అయితే, ఏ పోస్టు లాభసాటిగా ఉంటుంది. అందుకని ఫలానా పోస్ట్ మాకు కావాలి, ఫలాంది మాకు కావాలని పోటీ పడేటువంటి పరిస్థితి కూడా ఈ 3 పార్టీల మధ్య కనిపిస్తోంది. అందువలన ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత కూటమికి అధికారం వచ్చింది. అందులోనూ జనసేన గత 10 సంవత్సరాలుగా జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. అందుకని జనసేనలో ఆశావహులు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు సెంట్ పర్ సెంట్ స్ట్రైకింగ్ రేటు ఎమ్మెల్యేలుగా సాధించారు గనక, మాకు కూడా అదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో నామినేటెడ్ పోస్టులు కావాలనేటువంటి డిమాండ్ వాళ్ళ వైపు నుంచి ఉంది. ఇక బీజేపీ వాళ్ళు మాకు సీట్లు తక్కువ ఇచ్చినా మేము కేంద్రంలో మాకు అధికారం ఉంది గనక, మాకు తగినన్ని పోస్టులు గనుక ఇవ్వకపోయేట్లయితే మీకు కేంద్రం నుంచి వచ్చేటువంటి సహకారాన్ని గురించి కూడా మీరు ఆలోచించుకోవాల్సొస్తది అని జెప్పేసి ఒక విధంగా బ్లాక్‌మెయిల్ ధోరణితో గూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఈ పదవుల పంపకం, ఈ పదవుల పందేరం అనేటువంటిది ఒక పెద్ద సవాలుగా మారేటువంటి అవకాశం గూడా లేకపోలేదు. అందుకనే బీజేపీ డిమాండ్‌లని వాళ్ళు ఎదుర్కోవడానికి మాకు కేంద్రంలో గూడా మాకు వాటా ఇవ్వాలి అని జెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వంలో సంపూర్ణ మెజారిటీ లేనటువంటి పరిస్థితి బీజేపీకి ఉన్నందున దాని బలహీనత దానికున్నది. అందుకని మాకు కూడా కేంద్రంలో ఉండేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో మా వాటా సంగతి ఏంటో తేల్చండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఏమైనా ఆ వార్తల్లో నిజం ఉందా లేదా అనేటువంటి పక్కన పెడితే అది ఒక వాస్తవం. డెఫినిట్‌గా వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు బార్గెయిన్ చేసుకుంటారు. లేదా అవసరమైతే బెదిరిస్తారు. ఇంకోటి చేస్తారు అనేటువంటిది మనకు తెలిసిందే. పదవుల కోసం ఎంతకైనా తెగించేటువంటి పార్టీలు అధికారం కోసం ఈ 3 పార్టీలు గావచ్చు, వైసీపీ కూడా అంతే. ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా. అందువలన గరిష్టంగా లబ్ధి పొందేందుకు ఎవరికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో కొన్ని విభేదాలొచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అనేది ఒకటైతే. ఇప్పుడు రాజీనామాలు చేసి అంటే వైసీపీకి రాజీనామాలు చేసినటువంటి మేము ఇతర పార్టీల్లో చేరతామని చెప్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు గాని, లేదా ఎమ్మెల్సీలు గాని ఏ పార్టీలోకి చేరతారనేటువంటిది కూడా సమస్యే. అందువల్ల ఒకవేళ చేరేట్లయితే వాళ్ళకి ఆ ఎమ్మెల్సీలు, రాజ్యసభ పదవులు కాకుండా వాటికి సమానమైనటువంటి నామినేటెడ్ పోస్టులు వాళ్ళు కోరుతా ఉండొచ్చు. అందుకని అది కూడా ఈ 3 పార్టీలకి తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పటికి ప్రస్తుతానికైతే వాళ్ళు ఏ పార్టీలో చేరేది ఇద్దరు మాత్రం మేము తెలుగుదేశంలో చేరుతున్నామని చెప్పారు. వాళ్ళకి పదవులిస్తారా? లేకపోతే మళ్ళా రీనామినేట్ చేసి అదే పోస్టుల్లో వాళ్ళని పెడతారా అనేటువంటిది ఇంకా చూడాల్సి ఉంది గనక, ఈ పదవుల పందేరం, ఈ భాగవతం అనేటువంటిది రాబోయే రోజుల్లో ఏ మలుపు తీసుకుంటుందనేది మనం చూడాల్సి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో సెంట్రల్ నామినేటెడ్ పోస్టుల విషయంలో, దానికి కేంద్రం ఒకవేళ సుముఖంగా ఉండి యాక్సెప్టెడ్‌గా ఉంటే, ఎలాంటి డిపార్ట్‌మెంట్‌లో ఇచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు సార్? అది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు
కేంద్ర మంత్రి పదవుల్లో విమానయాన శాఖని ఇచ్చారు. అదే విధంగా ఆరోగ్య శాఖని ఇచ్చారు. నిజానికి అవి 2 అంత ప్రాముఖ్యత కలిగినటువంటి శాఖలేమి కాదు. మరి అదే విధంగా అంటే ఏదో ఒక 2 పోస్టులు ఇచ్చారు గనుకనే సంతృప్తితోటి తీసుకుంటారా? అనేటువంటిది నామినేటెడ్ పోస్ట్‌లో గూడా అట్లాగే ఉండొచ్చు. ఎందుకంటే ఆ 2 కూడా నిజానికి విమానయాన శాఖ అనేటువంటిది ప్రభుత్వ రంగంలో విమానాలే లేవు గదా! మొత్తం ప్రైవేట్ రంగంలో విమానాలు నడుస్తున్నాయి. ప్రైవేట్ అంతా నడుస్తా ఉంది. అదే విధంగా ఆరోగ్య శాఖ, ఆరోగ్యం అనేటువంటిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటది. అందుకని కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర మంత్రి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు చేసేది కూడా తక్కువే. అందుకని ఏ పోస్టులు ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే, వాటి మధ్య ఒత్తిడి అనేటువంటిది మాత్రం 2 వైపుల నుంచి ఉంటుంది. రెండోది ఆ నామినేటెడ్ పోస్టుల వల్ల పైరవీలు జేసుకోవడానికి తప్ప ప్రజలతోటి నిత్యం సంబంధాలు ఉండేటువంటి పోస్టులేవి కావవి. అందుకని పైరవీలకు ఉపయోగపడేటువంటి పోస్టులు గనక జనానికి అంతగా తెలీదు. అందుకని వాటికి కూడా ఏ పోస్ట్ తీసుకుంటే ఏ పైరవీ ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుందనేటువంటి లెక్కలు కూడా వేసుకుంటారు పార్టీల వాళ్ళు, నాయకులు కూడా. అవన్నీ మనం దేనికొస్తాయి ఏంటనేది చూసిన తర్వాత మాత్రమే చెప్తాం. ఒకవేళ మీరన్నట్టు ఇందాకలా ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో ముగ్గురు ఏకమయ్యి ఏపీలో అధికారాన్ని దక్కించుకున్న వీళ్ళు ఇప్పుడు జనసేన గాని, బీజేపీ గాని, టీడీపీ గాని ఒకవేళ ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశంలో మాత్రానికి మీరన్నట్టు ఆ వివాదాలొస్తే మాత్రం ఇది వైఎస్ఆర్‌సీపీకి ఏమన్నా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? వైఎస్ఆర్‌సీపీకి అంటే తక్షణం ఏదో లబ్ధి చేకూరుతుందని కాదు గానీ, ఒక రాజకీయ ఆయుధాన్ని హ్మ్. వైసీపీకి మిగిలినటువంటి పార్టీలకి ఇచ్చినట్టవుతుంది. జనంలో పలచనవుతారు. వీళ్ళకి అధికారం ఇస్తే పదవుల కోసం కొట్టుకుంటున్నారు. వీళ్ళకి పదవుల కోసమే మనం అధికారం ఇచ్చిందని జెప్పేసి జనంలో గూడా ప్రతికూలమైనటువంటి అభిప్రాయం వెల్లడయ్యేట్లయితే అది ఆ 3 పార్టీలకే నష్టం. అందువలన అది రాజకీయంగా నష్టం. అటువంటి పరిస్థితే గనుక ఏర్పడితే. నేననుకోవటం అయితే అటువంటి పరిస్థితిని రానివ్వరు. ఏదో విధంగా సర్దుకుంటారు అనేదే నేను భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నుంచి ఈ కార్యకర్తల పార్టీ మార్పు పర్వం ఏదైతే కంటిన్యూ అవుతుందో, నెక్స్ట్ ఏపీలో రాబోతున్నటువంటి అంటే లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ సక్సెస్‌లో ఏ విధంగా అయితే ఈ పర్వం సాగుతుందో, ఈ ఇంపాక్ట్ అలాగే కంటిన్యూ అవుద్దంటారా రేపు లోకల్ ఎలక్షన్స్‌లో కూడా? సహజంగానే ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గటం అనేటువంటిది అనేక రాష్ట్రాల్లో గతంలో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో. అదే విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో గాని, పట్టణ ప్రాంతాల్లో గాని వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మెల్లగా ఏదో ఒక ఈ 3 పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరి మళ్ళా స్థానిక సంస్థల్లో తమ పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఉన్నది. అందువలన అది మళ్ళా గ్రామాల్లో ముఖ్యంగా పట్టణాల్లో అంత పెద్ద సమస్య ఉండదు గానీ, గ్రామాల్లో అది కొత్త సమస్యల్ని సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు జనసేనలోనో, బీజేపీలో చేరి ఇది మాకే బలమైంది, మాకే కావాలంటే మరి అప్పటి వరకు ఉన్నటువంటి తెలుగుదేశం కేడరు దాన్ని సహిస్తుందా? వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తారా? నా సంగతి ఏంటని చెప్పేసి ఇట్లాంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జనసేన, బీజేపీలో చేరేటప్పుడు. ఒకవేళ తెలుగుదేశంలోనే వాళ్ళు చేరాలనుకున్నట్లయితే తెలుగుదేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు దూరమైనా కూడా ఆశ్చర్యం లేదు. మనం చూసాం గతంలో అనేక చోట్ల, అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు ఆ లాయల్టీస్ గ్రామాల్లో అంత తేలిగ్గా ఉండదు. ఎందుకంటే పోలరైజేషన్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంది. అందువల్ల ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది ఎన్నికలు ప్రకటించిన తర్వాతనే మనకి ఒక స్పష్టత వస్తది. కానీ తగాదాలు మాత్రం పెరుగుతాయి. థాంక్ యూ సార్. థాంక్